హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? ఈరోజు మీకు వీడియోలో అయితే మాత్రం శ్రీకృష్ణదేవరాయల కాలంలో ఇక్కడ వజ్రాలు, అలానే బంగారం, అలానే మిగతా వస్తువులు అయితే మనకి రోడ్ల మీద పోసి అమ్మేవాళ్ళు అనమాట. ఆ ప్లేస్ అయితే మీకు ఈ వీడియోలో చూపిస్తాను. అలానే మన ఛానల్లో ఫస్ట్ టైం వచ్చింది, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అలానే మీరు హంపీకి సంబంధించిన పార్ట్ 1 వీడియో మిస్ అయ్యి ఉంటే మాత్రం ఒకసారి డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. అలానే మన ఛానల్లోకి వెళ్ళి ఒకసారి అయితే చెక్ చేయండి. మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, ఇవన్నీ ఏంటి అంటే షాప్స్ అనమాట. శ్రీకృష్ణ దేవరాయల కాల టైంలో ఇవన్నీ షాప్స్ అనమాట. ఇక్కడ కూడా మనకి వజ్రాలు, అలానే బంగారం, మిగతా సంబంధించిన అయితే మనకి ఇక్కడ అమ్మేవాళ్ళు. ఇవన్నీ షాప్స్ అనమాట. ఒక్కసారి షాప్స్ అయితే చూడండి. మీకు ఈ ప్లేస్ ఏంటంటే ఎగ్జాక్ట్గా గుడికి ఆపోజిట్లో ఉండేది అనమాట. గుడి నేనైతే ఆటో తీసుకోకుండా నడిచి మార్గంలో వెళ్తున్నాను అనమాట. షార్ట్ కట్ అయితే ఉంది. మనకి 50 రూపాయల నోటి మీద ఉండే రథం అనమాట. ఆ ప్లేస్కి అయితే మనమైతే ఇప్పుడు వెళ్తున్నాము. అలానే వెళ్ళే ప్లేస్లో మనకి స్టార్టింగ్లో పెద్ద నంది విగ్రహం ఉండిద్ది అనమాట. ఏకశిలా నంది అంటారు. మొత్తం ఒకటే రాయితో చెక్కబడి ఉండిద్ది నంది. ఈ నంది పక్కన నుంచి మనకి షార్ట్ కట్ అయితే ఉందన్నమాట. ఈ షార్ట్ కట్లో నుంచి మనం వెళ్తున్నప్పుడు మనకి అలానే తుంగభద్ర నది, వాటర్ మొత్తం మనకి ఆ నది మొత్తం ప్రవాహం మొత్తం మనకి కనపడతా ఉండిద్ది. ప్లేస్ అయితే చాలా బాగుండిద్ది అనమాట. అలానే మనం రాళ్ళ మధ్యలో నుంచి అలా వెళ్తూ ఉంటాం. లొకేషన్స్ కొంత దూరం నడవాలి. ఒక 1 కిలోమీటర్ 2 కిలోమీటర్స్ అయితే 1 కిలోమీటర్ ఉండిద్ది. మనకి వెళ్ళే మార్గంలో ఆంజనేయ స్వామివారి దేవస్థానం అయితే ఉండిద్ది. తుంగభద్ర నది పక్కనే ఉంటుంది అనమాట. మనకి వెళ్ళే ప్లేస్లో అయితే ఉంటుంది. మీరు ఆటోలో వెళ్తే మీరు ఈ ప్లేస్ అయితే కవర్ చేయలేరు. మీరు షార్ట్ కట్లో నడిచి వెళ్ళే పని అయితే మీకు ఈ ప్లేస్ అయితే కవర్ చేయొచ్చు అనమాట. అక్కడ దర్శనం చేసుకొని మనం నెక్స్ట్ వజ్రాలు, డైమండ్స్, అలానే పగడాలు, బంగారం ఇవన్నీ అమ్మిన చోటుకైతే మిమ్మల్ని అయితే తీసుకెళ్తాను. రండికి వెళ్దాం. కొంత దూరం వెళ్ళాక పుష్కరిణి అనే ప్లేస్ అయితే కనపడుతుంది అనమాట. ఆ రోజుల్లో వ్యాపారానికి వచ్చిన వర్తకులు, అలానే గుర్రాలకు నీరు అవసరం కనుక ఈ కోనేరుని అయితే కట్టించారు. వచ్చిన వారికి స్నానం చేయడానికి వీలుగా ఉంటుందని ఈ కోనేరుని అయితే నిర్మించారనమాట. ఇప్పుడు మీరు చూస్తున్న ప్లేస్ అచ్యుతరాయి బజార్ అంటారు. అప్పట్లో శ్రీకృష్ణదేవరాయల టైంలో 1050 సంవత్సరంలో, దాదాపు 1000 సంవత్సరాల క్రితం ఆయన టైంలో 1029 నుంచి 1075 సంవత్సరంలో జరిగింది. ఇప్పుడు మీరు చూస్తున్న ప్రదేశంలో రత్నాలు, పగడాలు, ముత్యాలు అలా 9 రకాల నవరత్నాలని విక్రయించేవారు. వస్తు మార్పిడి విధానం ద్వారా వ్యాపారం కొనసాగించేవారు. ఇక్కడ మీరు చూస్తుంది అచ్యుతరాయ టెంపుల్. ఈయన శ్రీకృష్ణదేవరాయ వాళ్ళ పెదనాలు అనమాట. ఆయన ఇక్కడ జీవించారు. విజయనగర సామ్రాజ్యాన్ని స్థాపించింది ఇక్కడి నుంచే. దీనికి ప్రధానంగా ముఖద్వారం ఉత్తరం దిక్కు ఉంటుంది. అలానే ఉత్తరం దిక్కున తుంగభద్ర నది, పరమల దిక్కున విరూపాక్షాలయం, తూర్పున విజయనగర సామ్రాజ్యం మొదలై ఉంటుంది. మొహమ్మదీయులు మన మీద దండయాత్రకి వచ్చినప్పుడు వాళ్ళు మన దేవాలయ యొక్క ఆర్కిటెక్చర్ మొత్తాన్ని ధ్వంసం చేశారు. ఒక్కసారి ఇక్కడ చూడండి. ఆ రోజుల్లో రోడ్లు ఎంత విశాలవంతంగా ఉన్నాయో, మార్కెట్ చేయడానికి చాలా పెద్ద రోడ్లు అనమాట. రండి, ఇప్పుడు మనం గుడి లోపలికి వెళ్ళి లోపల ఉన్న ఆర్కిటెక్చరు, అలానే శిలా నైపుణ్యం మొత్తం మనం చూద్దాము. ఇక్కడ చూడండి, గుడి యొక్క ఎంట్రన్స్ శిలా నైపుణ్యం అనమాట. చాలా అంటే చాలా పెద్ద ద్వారం అనేది, కనీసం 2 అంతస్తుల ఎత్తులో ఉంటుంది ద్వారం అనేది. మీరు ఇక్కడ చూస్తున్నది నాట్య మందిరం. ఎందుకంటే ఒకప్పుడు ఇక్కడ సభలు, సమావేశాలు, కళాకారుల ప్రదర్శన జరిగేవి. వచ్చిన వర్తకులకి వినోదం కోసం ఇక్కడ నిర్వహించేవారు. దానిపైన ఉన్న ఆర్కిటెక్చర్ చాలా అందమైనది అవడం వల్ల మొఘలాయులకి అది నచ్చక వాటి స్తంభాలు మాత్రం వదిలి మిగతా ఆర్కిటెక్చర్ మొత్తం కూల్చేశారు. మీరు ఇక్కడ ఉన్న స్తంభాన్ని బాగా గమనిస్తే స్తంభాలపై సింహం కనపడుతుంది. అంటే చోళులు తర్వాత దీన్ని కట్టించారు. అందుకని స్తంభాలపై సింహం ఆధారాలు మనకు కనపడతాయి. ఇప్పుడు గుడి లోపల నిర్మాణం చూద్దాం రండి. ఎంతో అద్భుతమైన శిలా నైపుణ్యంతో ఈ దేవాలయాన్ని నిర్మించారు. ఇక్కడ మీరు గుడికి ఆనుకొని ఉన్న ఒక కట్టడాన్ని అయితే చూడండి. రాళ్లతో కట్టిన ఈ కట్టడం. ఎందుకంటే మొఘలులు ఈ గుడి యొక్క పునాదుల్ని పగలగొట్టేశారు. అందుకని ఈ గుడి కూలిపోకుండా ఇక్కడ ఉన్న రాజులు అప్పట్లో సపోర్ట్ కోసం ఈ పిల్లర్లు అయితే కట్టించారు.
లోపల నుంచి బయటికి రాగానే మనకి ఒక అద్భుతమైన ప్లేస్ అయితే కనపడింది అనమాట. ఆ విరూపాక్ష టెంపుల్, అలానే తుంగభద్ర నది, ఈ మొత్తం మనకి లాంగ్ వ్యూలో కనపడుతుంది. ఒక్కసారి చూడండి, వ్యూ మాత్రం చాలా బాగుంది. మీరు ఇక్కడ చూస్తున్నది మాధవరాయ్ బజార్ అంటారు. ఇక్కడ కూడా మనకి వజ్రాలు, పగడాలు, బంగారం అన్ని ఇక్కడ కనపడుతున్న షాప్స్లో అమ్మేవాళ్ళు అనమాట ఆ రోజుల్లో. మీరు ఇక్కడ చూస్తుంది విజయ విక్టర్ ఎంట్రన్స్ అనమాట. మనకి ఎంట్రన్స్కి అయితే 50 రూపీస్ ఎంట్రీ టికెట్ అయితే ఉండిద్ది. ఒక్కసారి మీరు ఆ గుడి పైన ఉన్న ఆర్కిటెక్చర్ చూడండి, చాలా అద్భుతమైన ఆర్కిటెక్చర్. ఒకప్పుడు ఇక్కడైతే ఉండేది, మొఘలులు ధ్వంసం చేసిన టైంలో మొత్తం దెబ్బతినిపోయింది అనమాట. పైన ఉన్న గోపురం మొత్తం కొంతవరకు అయితే మిగిలి ఉంది, శిలావస్థకి చేరిందనమాట. మనకి 50 రూపాయల నోటు మీద రథం అయితే ఉండేది కదా, ఆ రథం అనేది మీకు చూపిస్తాను. ఒకసారి అయితే చూడండి, ఇదేనమాట మనకి సేమ్ 50 రూపాయల నోటు మీద ఉండే రథం అనమాట. ఇది చూసారు కదా. మీరు ఇక్కడ చూస్తున్నది రాతి రథం. ఈ రాతి రథం మొత్తం 7 లేయర్స్గా ఉంటుంది. ఇంటర్లాకింగ్ సిస్టంతో దీన్ని బిగించారు. ఇక్కడ ఉన్న రథం విజయనగర కాలంలో 26 అడుగులు ఎత్తు ఉండేది, కానీ ఇప్పుడు మీరు చూస్తున్న రథం ఎత్తు మాత్రం 16 అడుగులు మాత్రమే ఉంది. మీరు ఇక్కడ గమనిస్తే రథం పైన ఉన్న గోపురం అయితే లేదనమాట. ఈ గోపురం పాడవడంతో రథం మొత్తం పాడవుద్దనే ఉద్దేశంతో ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు పైన ఉన్న గోపురాన్ని వరకు తొలగించి పక్కన పెట్టేశారు. ఇప్పుడు మీరు చూస్తున్నది ఒట్టి రథం మాత్రమే. అప్పట్లో నిజమైన రథం ఎలా ఉండేది అనేది మీకు స్క్రీన్ మీద పక్కన ఫోటో వేస్తున్నా చూడండి. అప్పట్లో వచ్చిన ఒక ఫోటోగ్రాఫర్ గోపురం మీద ఉన్న రథాన్ని ఫోటో తీశారు. ఆ ఫోటో అయితే మీరు చూడండి. అప్పట్లో రథం అనేది పూర్తిగా ఇక్కడ ఇలా అయితే ఉండేదన్నమాట. స్క్రీన్ మీద చూడండి ఒకసారి మీరు. అలానే ఈ రథం అనేది లాగే రథం అయితే కాదు, ఓన్లీ గుడి ముందల షో కోసమే నిర్మించారు ఈ రథాన్ని. ఇక్కడ మీరు చూస్తున్న మండపము సంగీత మండపము. ఒకప్పుడు ఈ స్తంభాల నుంచి సరిగమలు వచ్చేవంట. దాదాపు లోపల 50 స్తంభాలు ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడికైతే అందరినీ అలౌ చేయట్లేదు. ఇక్కడ మీరు చూడండి, మండపం ముందల మనకి ఏనుగులు అయితే ఉన్నాయి. వాటి యొక్క తొండాలు, ముఖ భాగం మొత్తం మొఘల్స్ ధ్వంసం చేసిన టైంలో మొత్తం దాన్ని ధ్వంసం చేశారనమాట. ఇక్కడ మీరు చూడండి, గొలుసులు అసలు ఏనుగు పైన ఎంత అద్భుతంగా చెక్కారో. అసలు మామూలు శిలా నైపుణ్యం కాదనమాట. అసలు చాలా అంటే చాలా అందంగా చెక్కారు. ఇప్పుడు మనం గుడి లోపల అండర్ గ్రౌండ్లో బేస్ అయితే ఉందన్నమాట. గుడి కింద మనకి అండర్ గ్రౌండ్లో కొంత బేస్ అయితే కన్స్ట్రక్షన్ చేశారు. అసలు చాలా అంటే చాలా బాగుంది వెంటిలేషన్ కానీ. ఒక్కసారి వీడియో మొత్తం మీరు చూడండి. ఇది గుడి యొక్క కింద భాగం అనమాట, అండర్ గ్రౌండ్లో. గుడి లోపల సరంగం అసలు ఈ లైటింగ్ సెటప్ ఎంత బాగుంది, పైనుంచి వెంటిలేషన్ లైటింగ్ లాగా అసలు ఎంత బాగుందో. అసలు నిజంగా లైట్లో ఉంటుంది. పైనుంచి సూర్యుడు భూగర్భంలో ఉన్న గుడి లోపల పెడుతున్నారు. ఇది భూమి పైనుంచి లోపలికి 20 అడుగులు ఉంది. ఇదేనా ఎలా ఫ్లాష్ రావట్లేదు అన్నా అది మీద. ముందులకి నాకు కొంచెం కనబడుతుంది అయినా రావట్లేదులే. ఇప్పుడు మీరు చూస్తున్న చెట్టు ఉంది కదా, ఇది దేవగన్నేరు చెట్టు అంటారు. ఈ చెట్టు యొక్క వయసు దగ్గర దగ్గర 160 సంవత్సరాలు ఉంటుందని ఇక్కడ ఉన్న వాళ్ళు అయితే చెప్తున్నారనమాట. అలానే మీకు కానీ మన వీడియో అయితే నచ్చుంటే మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అలానే మీరు హంపీకి సంబంధించిన పార్ట్ 1 వీడియో మిస్ అయ్యి ఉంటే ఒకసారి కింద డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను. అలానే ఒకసారి మన ఛానల్కి వెళ్ళి వీడియోస్ అయితే చెక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.